హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ చాలా సింపుల్‌గా నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఈ కర్రీ నేను కుండలో అయితే చేస్తున్నానండి. టేస్ట్ బాగా ఉంటుందని. కుండ పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల నూనె ఏసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకే ఆనియన్, టమాటా కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్‌నయితే వేసుకున్నానండి. 2 చిన్నవి ఆనియన్స్, ఒక టమాటా కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాను. పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి మంచిగా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద రొయ్యలైతే సముద్రం రొయ్యలైతే తీసుకున్నానండి పెద్దవి. ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి. ఇవి గూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి వాటర్ గూడా వస్తుంది కదా! అందుకైతే హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే పైనుంచి చిటికెడు పసుపు, అలానే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇవి గూడా వేసిన తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేశాక ఇంకొంచెం వాటర్ గూడా వస్తది కదా! ఆ వాటర్ ఇంకేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎలా వచ్చిందో. ఇది ఇలా వేగినప్పుడే ఇందులోకి 1 ½ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలోకి 1 బై 1 యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన కూడా అసలు రాదు. ఇప్పుడు ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అంతా పోయేంత వరకుని. చూడండి, ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొన్ని వాటర్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ తీసుకున్నవి పెద్ద రొయ్యలు కాబట్టి కొన్ని ఎక్కువగానే వాటర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను బాగా ఉడకాలని. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలిపేసుకున్నానండి. చూడండి, రొయ్యలన్నవి మనం ఫ్రై చేసుకోవడంలోనే సగం అయితే ఉడికిపోతాయి. మిగిలిన సగం అయితే ఈ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకుంటున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్ నాన్ వెజ్‌లోకి అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే కూరని అలా ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే కూర ఆయిల్ అన్నది ఇలా బాగా పైకి తేలి బాగా రొయ్య ముక్క కూడా బాగా ఉడుకుతుందండి. ఇంకా వాటర్ కింద ఉంది అనుకుంటే ఇంకో 2 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవచ్చండి. మీరు చూసుకొని అయితే ఉడకబెట్టుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా అయితే ఉడికిందండి. చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడే నేనైతే స్టవ్ ఆపేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా మనం రొయ్యల కూరనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా టేస్ట్ కూడా అదిరిపోతుందండి. అంత బాగుంటుంది ఈ రొయ్యల కూర. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.